నీ కుటుంబం, నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు, నీ సంతానం, నీ మనవళ్ళు మనవరాలు, నీ సంతానం అంతటిని కూడా ఒకవేళ ఏ వ్యాధిని అనుభవిస్తున్నారో, ఏ దుఃఖం అనుభవిస్తున్నారో, ఏ నిందను అవమానిస్తున్నా ఏ యొక్క నిందను భరిస్తున్నారో, ఏ అవమానాన్ని భరిస్తున్నారో, ఏ వ్యాధులను భరిస్తున్నారో, నా దేవుడు వ్యాధులను దీవెనగా మార్చేవాడు, నిందకు ప్రతిగా పూదండనిచ్చేవాడు. హల్లెలూయా. తర్వాత ఆయన ఏం చేశాడు సార్? ప్రపంచం మొత్తం ఆయన వైపు చూస్తుంది. ఎందుకు తెలుసా? ఆయన తల్లి చేసిన ప్రార్థన ఆ బిడ్డకు దీవెనకరంగా మార్చబడింది. హల్లెలూయా. ప్రతి వేకోజామున లేస్తున్నావా? నీ భర్త కోసం ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? నీ కొడుకు కోసం ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? నీ కూతురు కోసం ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? నీ మనవడి కోసం ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? నీ మనవరాల కోసం ఎంత ప్రార్థన చేస్తున్నావు? నీ యొక్క అల్లుడి కోసం ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? నీ కోడల కోసం ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? నేను చెప్పనా, మా ఆత్మీయ తల్లి గారు నేను నిలబడి మాట్లాడుతున్న ప్రతి క్షణము కూడా ఆవిడ ప్రార్థన చేస్తూనే ఉంటారు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవా, నీ దాసుడు, నీ సేవకుడు చిన్నవాడైనప్పటికీ కూడా తన నోటు వాక్కు చాతుర్యంతో మీరు మాట్లాడు ప్రభా, నీ అభిషేకమును కుమ్మరించి ప్రభా అని ప్రతి క్షణం కూడా ఆత్మీయ తల్లి గారు ప్రార్థన చేస్తుంటారు. హల్లెలూయా. ఈ రోజున ప్రార్థన కుటుంబాలను కరువైపోయింది. హృదయంలో ప్రార్థన కరువైపోయింది, పరిశుద్ధత కరువైపోయింది. ఆ యొక్క ఆ సమయంలో లేక దినములు చెడ్డవి కనుక సమయంలో పోనీక సత్యనిగా పరుచుకో. ఇదిగో అగ్ని కన్నకముల చేత దేశాలు కాలిపోతుంది, రాష్ట్రాలు కాలిపోతుంది, కుటుంబాలు కాలిపోతుంది, మోహనాలు కాలిపోతుంది, బంగారాలు, పేరు ప్రఖ్యాతులు, నీ డబ్బు, నీ వెండి నిన్ను ఏది రక్షించలేదు? నా దేవుడు కృప తప్ప. చూడండి, ఎందుకు చూస్తున్నా? యువతలు వచ్చారు, చెప్పారు. బుద్ధి ఉండాలిగా, ఉండాలా లేదు? ఎందుకు నీవు వెనక తిరిగి చూస్తున్నావు? సొదొమ గొమొర్రా పట్టణం నీకు ఎందుకు? వద్దంగా పని ఎందుకు చేస్తున్నావు? నువ్వు చేసేదని మేము ఈ పనుల ఏమైపోయావు నువ్వు? ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు నువ్వు వెనక తిరిగి చూస్తున్నావు? దేవుడు ప్రత్యక్షమై చెప్పాడుగా, దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై చెప్పింది కదా, దేవుని దూతలు చెప్పారు కదా. ఎందుకు వెనుకున్న వాటిని నువ్వు మనసు చేయబడలేదు? అవసరమా నీకు? డబ్బు నిన్ను రక్షిస్తుందా? బిల్డింగులు, కార్లు, బంగ్లాలు నిన్ను రక్షిస్తాయా? ఏది నిన్ను రక్షించలేదు? ఆయన ప్రార్థన, ఆయన కృప తప్ప. హల్లెలూయా.